తులారాశి వారికి ఈ వారం చాలా బాగుందని చెప్పచ్చు. వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీ సంబంధించి, పౌల్ట్రీ సంబంధించి, చిరుధాన్యాలకు సంబంధించి, అలాగే కాస్మెటిక్స్, చార్టెడ్ అకౌంట్స్, సాఫ్ట్వేర్ సంబంధించి ఈ వారం అనుకూలంగా ఉందని చెప్పచ్చు. వివాహాది శుభకార్యాల్లో బంధుమిత్రులతో కలిసి ఆనందంగా గడుపుతారు. పుణ్యక్షేత్రాలని సందర్శిస్తారు. అంతా బాగున్నాం, అన్నీ చేస్తున్నాం, నలుగురి సహాయం చేద్దాం, వాళ్ళు బాగుంటే మనం బాగుంటాం అనే ధోరణికి వెళ్తారు. అయితే మిమ్మల్ని వెనక లాగేవారు, మిమ్మల్ని ముంచాలని వారు ఎక్కువగా ఉంటారు. కెరియర్ పరంగా, వ్యాపార పరంగా మీకు మీరుగానే ముందుకు వెళ్ళడం అనేది చెప్పదగినది. లేకపోతే ధన నష్టం ఎక్కువగా సూచిస్తోంది. అందరినీ నమ్మి ఇన్వెస్ట్మెంట్ చేయడం కూడా మంచి పద్ధతి కాదు. నూతన గృహం కొనాలనుకునే వారికి ఈ వారం అనుకూలంగా ఉంది. అడ్వాన్స్ ఇస్తారు. అలాగే రియల్ ఎస్టేట్లో ఉన్నవారు కూడా ఈ వారం కొంతవరకు మేలు జరుగుతుందని చెప్పచ్చు. ఎప్పటి నుంచో పెండింగ్లో ఉన్న భూమి మంచి ధర పలుకుతుంది. అది అమ్మి ఇంకో చోట స్థిరాస్తిని పెంచుకోవాలనే యోచన చేస్తారు. అది మంచి ఫలితాలని చెప్పవచ్చు. ఈ రాశిలో జన్మించిన విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. ఏ పని చేసినా ముందుకు సాగుతుంది. అయితే కఠోర సాధన చాలా ముఖ్యం. చదువుకి ఎటువంటి డిస్ట్రాక్షన్స్ లేకుండా చదువు మీద కాన్సన్ట్రేషన్ పెట్టగలిగితే మంచి భవిష్యత్తు ఉంటుంది. అలాగే ప్రభుత్వ ఉద్యోగం సంబంధించి ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి మంచి కాలం అని చెప్పవచ్చు. గ్రూప్స్కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి, ఇతరత పరీక్షలకి ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి ఈ వారం అనుకూలంగా ఉంటుంది. మంచి విజయాలు అందుకునే విధంగా మీరు ప్రవర్తిస్తారు. తల్లిదండ్రుల సహకారాలు మీకు పూర్తిగా ఉంటాయి. ఏది ఏమైనా సరే అందరి మాట విని కాకుండా మీకు మీరుగానే వెళ్ళి చదువుకోవడం అనేది చెప్పదగిన సూచన. ప్రతిరోజు ప్రతినిత్యం మేధా దక్షిణామూర్తి సూత్రాన్ని పఠించండి. దక్షిణామూర్తి రూపుని మేలో ధరించండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా సానుకూల పరిస్థితి గోచరిస్తున్నప్పటికీ స్థల మార్పు అనేది జరుగుతుంది. బిజినెస్లో లాభాలు బాగుంటాయి. అయితే లాభాల కంటే నష్టం ఎక్కువగా సూచిస్తోంది. కొన్ని తొందరపాటు నిర్ణయాల వల్ల నష్టపోయే అవకాశం ఉంది. ఎవరికి అప్పుగా దానంగా ఏది ఇవ్వకండి. దానివల్ల భవిష్యత్తులో ఇబ్బంది పడే సూచన కనిపిస్తోంది. ఆరోగ్యరీత్యా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. రాశ్యాధిపతి, అష్టమాధిపతి శుక్రుడు 6 మీనంలో ఉన్నారు. కొన్ని ఆరోగ్యమైన సమస్యలు ఏర్పడతాయి. ఆరోగ్య విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం చెప్పదగిన సూచన. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం సుబ్రహ్మణ్య అష్టకం చదువుకోవడం, మంగళవారం నాడు సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకాలు చేయడం, కుదిరితే మంగళవారం, శుక్రవారం నాడు సూర్యోదయానికి ముందు, సూర్యాస్తం అయిన తర్వాత నిమ్మకాయ డొప్పలతోటి నువ్వుల నూనె పోసి దీపారాధన చేయండి. ఎంతో మంచి ఫలితాలని సంపాదించగలుగుతారు. జీవిత భాగస్వామి సలహాలు, సూచనలు మీకు మెరుగ్గా ఉంటాయి. వారు మీకు ఎల్లప్పుడూ అండగా నిలుస్తారు. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమః శివాయతో దీపారాధన చేయండి. అలాగే విష్ణు సహస్రనామ పారాయణం చేయడం వల్ల ఎంతో మేలు జరుగుతుంది. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 8, కలిసి వచ్చే రంగు నేవీ బ్లూ. ఏదైనా పని మీద బయటికి వెళ్ళినప్పుడు శుక్రవారం కానీ శనివారం కానీ వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ePoojaStore.in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, వివాహం, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్తో మీ ఇంటి వద్దకే. నేడే ఆర్డర్ చేయండి మీ ePoojaStore.in లో. వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నీడ్స్.